ప్రైజ్ ది లార్డ్. ప్రభు యేసుక్రీస్తు నామమున మీ అందరికీ ప్రభు పేరిట వందనాలు తెలియజేస్తూ ఉన్నాను. ఈ వారము మరలా మీ ఎదురుగుండా, ఈ బుధవారం మీ ఎదురుగుండా ఈ రీతిగా రావటానికి కృప చూపిన దేవునికి నిండు హృదయంతో వందనాలు తెలియజేస్తూ ఉన్నాను. ప్రియ సహోదరి సహోదరులారా, బాగున్నారా? దేవుని యొక్క కృపలో మీరందరూ వరదలుతున్నారని మేము విశ్వసిస్తూ ఉన్నాం. ఈరోజు దేవుడు నీ గురించి, నా గురించి ఒక ప్రత్యేకమైన ప్రణాళిక కలిగి ఉన్నాడు. మన విశ్వాస జీవితంలో కొన్నిసార్లు విశ్వాసం కలిగి ఉంటాము, కానీ ఆ యొక్క వాగ్దానాన్ని మనము స్వతంత్రించుకొనలేము. వాక్యంలో రాయబడి ఉంది, వాగ్దానము పొందుటకు నీకు ఓరిమి అవసరమై ఉన్నది అని వాక్యం చెబుతూ ఉంది. కొన్నిసార్లు ఒక గొప్ప వ్యక్తి ఒక గొప్ప ధననిధిని వెతుకుతూ ఉన్నప్పుడు, ఆ యొక్క భూమిలో కొన్ని అడుగులు తవ్వుతూ ఉన్నప్పుడు 25 అడుగులు తవ్వాడంట, 30 అడుగులు తవ్వాడంట. అది 50 అడుగులు లోపల ధననిధి ఉంటే 48 అడుగుల వరకు తవ్వి తర్వాత నిరుత్సాహంతో, నిస్తేజంతో దాన్ని ఇంకా కొనసాగించకుండా, ఏం ప్రయోజనం, 48 అడుగులు తవ్వాను, ఇది నాకు దక్కదులే, నేను పడిన ప్రయాసంతా వ్యర్థము అనుకొని పక్కకు వెళ్ళిపోయాడంట. నా ప్రియ సహోదరి సహోదరుడా, అతడు ఇంకా కొంచెము లోతులకు వెళ్ళుంటే, ఇంకా కొంచెము ముందుకు వెళ్ళుంటే ఆ ధననిధిని స్వతంత్రించుకొని ఉండేవాడు. కొన్నిసార్లు మన విశ్వాసంలో కూడా కొన్నిసార్లు లోతులకు వెళ్ళాల్సి వస్తుంది, లోతులకు వెళ్ళాల్సి వస్తుంది. నీ విశ్వాసము పరీక్షింపబడుతూ ఉన్నప్పుడు, నీ విశ్వాసము నువ్వు కృంగిన వేళ, నీ విశ్వాసము పరీక్షింపబడుతున్నప్పుడు, ప్రియ సహోదరి సహోదరుడా, దేవుడు లోతులకు వెళ్ళమంటాడు. పేతురు యొక్క దోణను దేవుడు, ప్రభువు లోతులకు నడిపించు అన్నాడు. పేతురు అప్పటి వరకు నిరుత్సాహంతో ఉన్నాడు. నిరుత్సాహంతో ఉండి ఆ యొక్క దోణను, తను ఓటమితో ఆ దోణి ఉంది. అప్పటి వరకు ఎంతో రాత్రంతా శ్రమపడ్డాడు. ఏమాత్రము జయము లేనివాడిగా నిరుత్సాహంతో నిస్తేజంగా ఉన్నప్పుడు ప్రభు అన్నాడు, ఆ దోణను నాకివ్వు, నేను వాడుకుంటానన్నాడు. ప్రభువు ఆ దోణను వాడుకున్నాక ప్రభువు పేతురుతో అన్నాడు, ఇంకా లోతులకు నడిపించు అని అన్నాడు. ఈరోజు నీ విశ్వాసం గురించి కూడా ప్రభు అంటున్నాడు, ఇంకొంచెం లోతుకు వెళ్ళు. ఇంకొంచెం నువ్వు పరీక్షింపబడుతున్నప్పుడు నువ్వు నిబ్రమ కలిగి ధైర్యంగా ఉండు. నీవు దేవుని యందు విశ్వాసం ఉంచు. దేవుడు నిన్ను సిగ్గుపరచడు. వాగ్దానం చేసిన వాడు నమ్మదగిన వాడని నువ్వు విశ్వసించి ఆ విశ్వాసం వైపు, విశ్వాసంతో దేవుని వైపు చూస్తే ఆయన నిన్ను ఎన్నడు విడబడు, ఎడబాయడు. ప్రియులారా, పేతురు ఎప్పుడైతే తన దోణను లోతులకు నడిపించాడో, విస్తారమైన చేపల రాశులు ఆ దోణలో పడినాయి. అప్పటి వరకు ఓటమి, అప్పటి వరకు ఎంతో భయంకరమైన ఇదిగో నిరుత్సాహము కలిగి ఉన్న పేతురు జీవితంలో సమృద్ధి, ఆశీర్వాదము దొరికింది. ఈరోజు నా ప్రియ సహోదరి సహోదరుడా, ఇదిగో దేవుడు నీ విశ్వాసాన్ని చూస్తూ ఉన్నాడు, నీ విశ్వాసాన్ని పరీక్షిస్తూ ఉన్నాడు. ఎఫెసీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయము 15వ వచనం నుంచి 19వ వచనం వరకు మనం చూస్తే, మీరు అంతరంగ పురుషుని యందు శక్తి కలిగి ఆయన ఆత్మ వల్ల బలపరచబడినట్లుగా క్రీస్తు మీ హృదయంలో విశ్వాసము ద్వారా నివసించినట్లుగా అని అంటున్నాడు. క్రీస్తు ఎలా మనలో వసిస్తాడంటే, విశ్వాసమును బట్టి ఆయన నివసిస్తాడు. విశ్వాసమును బట్టి ఆయన మనలో ఉంటాడు. నిరీక్షింపబడి వాటి యొక్క నిజస్వరూపమే విశ్వాసము. లేనిది ఉన్నట్టుగా నమ్మటమే విశ్వాసము. దేవుడు చేయుటకు సమర్థుడని విశ్వసించి నమ్మటమే విశ్వాసము. అలాగే దేవుడు నీ హృదయంలో ఉంటాడు. చూడండి, తన మహిమైశ్వర్యం చొప్పున మీకు దయచేయవలననియు, మీరు దేవుని సంపూర్ణత యందు పూర్ణులగునట్లు ప్రేమయందు వేరుపారి స్థిరపడి సమస్త పరిశుద్ధులతో కూడా దాని వెడల్పు, పొడవు, లోతు, ఎత్తు ఎంతో గ్రహించుకొనుటకు జ్ఞానముకు మించిన క్రీస్తు ప్రేమ తెలుసుకుంటకు తగిన శక్తి గలవారు కావాలని ప్రార్థించుచున్నాను. దేవుని ప్రేమ అర్థం కావాలంటే దేవుని యొక్క శక్తి నీకు కావాలి. దేవుని ప్రేమ నీకు అర్థం కావాలంటే దేవుని యందు నీకు విశ్వాసం కావాలి. దేవుడి యొక్క కార్యము నీ జీవితంలో జరగాలంటే నువ్వు విశ్వాసంలోకి ముందుకు వెళ్ళాలి. లూకా 6వ అధ్యాయము 48వ వచనంలో ఈ మాట రాయబడి ఉంటుంది, వాడు ఇల్లు కట్టవలనని ఉండి లోతుగా త్రవ్వి బండ మీద పునాది వేసిన వాని పోలియుండును. వరద వచ్చి ప్రవాహము ఆ ఇంటి మీద వడిగా కొట్టినను అది బాగుగా కట్టబడినందున దాన్ని కదిలింపకపోయెను. లోతుగా త్రవ్వి బండ మీద కట్టబడిన ఇల్లు, వాన వచ్చింది, వరద వచ్చింది, కానీ ఆ ఇల్లు చక్కగా నిలబడింది.
నా ప్రియ సహోదరి సహోదరుడా, నీ విశ్వాసము లోతులకు వెళుతూ ఉందా? నీ విశ్వాసము దేవుడు ఆశించిన లోతులకు నువ్వు నీ విశ్వాస జీవితంలో ముందుకు వెళుతూ ఉన్నావా? ఈరోజు దేవుడు నీతో నాతో మాట్లాడుతూ ఉన్నాడు. లోతులకు వెళ్ళు, నీ విశ్వాస పరిమాణంలో ముందుకు వెళ్ళు, నీ అభిషేకము లోతుల్లోకి పంపించు. ఇంకా విశ్వాసములో నువ్వు ముందుకు కొనసాగు. విశ్వాసంలో నువ్వు ముందుకు కొనసాగితే దేవుడు నిన్ను ఆశీర్వదించి, అత్యధికమైన మేలుతో దేవుడు నిన్ను ఆశీర్వదించి, కృప చూపించి, లోతులకు నడిపించి నిన్ను జయశీలిగా దేవుడు నిలబెడతాడు. అట్టి కృప, అట్టి ధన్యత దేవుడు మనకు ఇచ్చునుగాక. ప్రార్థన చేసుకుందాం. మహాపరిశుద్ధుడా, జీవం కలిగిన దేవ, కృప కలిగిన తండ్రి, నీకు వందనాలు. నీ ప్రియబిడ్డలను ఈరోజు మీరు సంధించినందుకు నీకు వందనాలు. లోతులకు వెళ్ళమంటున్నావు. లోతైన విశ్వాస మెట్టులోకి మేము వెళ్ళగలటకు సహాయం చేయండి. లోతులకు మేము వెళ్ళగలటకు సహాయం చేయండి. లోతైన అనుభవాల్లో లోతుగా మా యొక్క విశ్వాస పునాదులు కట్టుకోగలటకు, క్రీస్తు అనే బండ మీద మా విశ్వాసపు ఇల్లు కట్టుకొనగలటకు సహాయం చేసి కృప చూపించి జ్ఞాపకం చేసుకోమని, మీ కనికరమును దయచేసి కృప చూపించి జ్ఞాపకం చేసుకోమని యేసు నామమున అడిగి ప్రార్థిస్తున్నాము తండ్రి, ఆమేన్. ప్రియ సహోదరి సహోదరుడా, ఈరోజు దేవుడు నీతో మాట్లాడి ఉన్నట్లయితే స్క్రీన్ మీద కనపడే నంబర్కు తప్పకుండా మీరు కాల్ చేయండి. మేము మీ కొరకు ప్రార్థన చేయడానికి సిద్ధంగా ఉన్నాం. మీరు ఏ ప్రాంతం వారైనా ఉండొచ్చు, ఏ సహవాసంకైనా వెళ్తూ ఉండొచ్చు. మీ మందిరాలు మారమని నేను చెప్పలేదు. మీరు స్థిరంగా ఉండండి, మీ సేవకులకు నమ్మకంగా ఉండండి, మీరు వెళ్ళే చర్చెస్కి నమ్మకంగా ఉండండి. ఈ వాక్యం ఒకవేళ నిన్ను ఆదరించి బలపరిచినట్లయితే తప్పక ఈ కార్యక్రమాలను వీక్షించండి. మరలా వచ్చేవారం మరలా ఈ రీతిగా కలుసుకుందాం. అప్పటి వరకు దేవుని యొక్క కృప, గొప్ప ఆదరణ మిమ్మల్ని ఆదరించునుగాక. గాడ్ బ్లెస్ యూ. ప్రైజ్ ది లార్డ్.